గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అండి. సెకండ్ ప్రాబ్లం మీరు ప్రాబ్లం ఎక్కించుకోండమ్మా. ప్రాబ్లము ఎక్కించండి. పాస్ జర్నల్ ఎంట్రీస్, పాస్ journal entries in the books of Mr. Varun. Pass journal entries in the books of Mr. Varun. 2014 April 1st. 2014 April 1st. Commenced business with cash. Commenced business with cash 1 lakh rupees. 1 lakh rupees. April 2nd sold goods to Amir. 8,000 rupees. April 4th purchased from Rama. 4,000 rupees. Purchased from Rama 4,000 rupees. April 6th purchased computer and paid by check. Purchased computer and paid by check 20,000 rupees. 20,000 rupees. 9th Varun withdraw cash for his personal expense. Varun withdraw cash for his personal expense 5,000 rupees. 13 furniture purchased 10,000 rupees. 10,000 rupees. 15 returned goods to Rama. 500 returned goods to Rama 500. 18 Amir returned goods 1,000. 20th advertisement expenses 1,000. 23rd deposited cash with syndicate bank. 3,000. 25th goods withdrawn for personal work. 2,000. 27th cash paid to Ramesh 3,900 and discount received 100. 28th cash received from Ramu. 2,800 and discount allowed 200. 29th
cash withdrawn from bank for office use. Cash withdrawn from bank for office use 6,000. 31st. Salaries paid by check 20,000. ఫస్ట్ ప్రాబ్లం ఇదండి. మొట్టమొదట చూడండి 2013 April 1st ఫస్ట్ ప్రొఫార్మా చేయాలండి. ప్రొఫార్మా ఎలా చేయాలో మీకు తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పానండి. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్, క్రెడిట్ ముందర ప్రొఫార్మా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత మనం ఏమన్నాడు, పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మిస్టర్ వరుణ్ అన్నాడండి. అంటే మనం హెడ్డింగ్ ఏం పెట్టాలి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మిస్టర్ వరుణ్ అని హెడ్డింగ్ పెడతామండి. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. 2014 April 1st కమెన్స్ బిజినెస్ దిస్ క్యాష్ అన్నాడు, 1 lakh rupees. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నా, కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నా, క్యాష్ ఈజ్ కమింగ్ అంటే క్యాష్ అకౌంట్ డెటార్. స్టార్టింగ్లో పెట్టినప్పుడు వరుణ్ అనేవాడు పెడుతున్నాడండి. వరుణ్ అనేవాడు క్యాష్ తీసుకొచ్చాడండి. అంచేత టు వరుణ్ క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. అర్థమైందండి. తర్వాత సోల్డ్ గూడ్స్ టు అమీర్ అన్నాడు. అక్కడ చూడండి, అమీర్ అనే న్యాచురల్ పర్సన్ నేమ్ ఉంది, క్యాష్ అనేది లేదు. అంచేత క్రెడిట్ ట్రాన్సాక్షన్ మనం అమీర్కి సేల్ చేయడం జరుగుతుందండి. అమీర్ అనేవాడు రిసీవర్. అంచేత అమీర్ అకౌంట్ని డెబిట్ చేయాలి. అక్కడ సోల్డ్ అంటే ఏంటండి, సేల్స్. మన సరుకుని అమ్మే ఉద్దేశంతో కొనుగోలు చేసి అమ్మితే బిజినెస్లో పెడితేండి దాన్ని సేల్స్ అనాలండి. ఏమనాలి, సేల్స్ అనాలి. అంచేత సేల్స్ అకౌంట్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుందని చెప్పాను. అంచేత అమీర్ అకౌంట్ అయ్యేటట్టు సేల్స్ అకౌంట్. తర్వాత పర్చేజ్డ్ ఫ్రమ్ రామా అన్నాడు. అక్కడ పర్చేజెస్ అండి. పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇందులో కూడా మనకి క్యాష్ అనేది లేదు. రామా అనే న్యాచురల్ పర్సన్ ఉన్నాడు. అంటే పర్చేజ్ అకౌంట్ అయ్యేటట్టు రామా అకౌంట్. తర్వాత పర్చేజ్డ్ కంప్యూటర్ అండ్ పెయిడ్ బై చెక్. కంప్యూటర్ ఎసిట్ పర్చేజ్ చేసినప్పుడు ఏ ఎసిట్ మనం పర్చేజ్ చేస్తే ఆ ఎసిట్ని డెబిట్ చేయాలండి. అక్కడ మన చెక్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే గివింగ్ ఏంటి, చెక్. అంచేది టు బ్యాంక్ అకౌంట్. కంప్యూటర్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలండి. తర్వాత వరుణ్ విత్డ్రా క్యాష్ ఫర్ హిస్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. సొంత ఖర్చుల నిమిత్తం వరుణ్ క్యాష్ తీసుకున్నాడంటండి. అక్కడ పర్సనల్ ఎక్స్పెన్స్ అంటే డ్రాయింగ్స్ అని చెప్పడం జరిగిందండి. వరుణ్ తీసుకున్నాడు ఇంకా డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్ చేయాలి. డ్రాయింగ్స్ అకౌంట్ టు మనకి క్యాష్ అవుతుందండి, క్యాష్ వెళ్ళిపోతుంది టు క్యాష్ అకౌంట్. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్డ్. మీకు ఆల్రెడీ చూడండి కంప్యూటర్ పర్చేజ్డ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఫర్నిచర్ పర్చేజ్డ్. ఇందాక కంప్యూటర్లో ఏంటి, చెక్ ఇవ్వడం జరిగింది. అంటే బ్యాంక్ అకౌంట్ అని రాసాం. ఇప్పుడు క్యాష్ అకౌంట్ అని రాయాలి. ఫర్నిచర్ అకౌంట్ క్యాష్ అకౌంట్. ఎసిట్ పర్చేజ్ చేసినప్పుడు ఆ ఎసిట్ నేమ్ రాయాలి. గూడ్స్ పర్చేజ్ సేల్ చేస్తే సేల్స్ రాయాలి. పర్చేజ్ చేస్తే పర్చేజ్ అని రాయాలండి. ఎసిట్ మాత్రం ఆ ఎసిట్ ఏ ఎసిట్ అయితే ఆ ఎసిట్ని డెబిట్ చేయవలసి ఉంటుంది. ఫర్నిచర్ పర్చేజ్డ్ అంటే ఫర్నిచర్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్ అకౌంట్. తర్వాత రిటర్న్ గూడ్స్ టు రామా. మనం రామాకి రిటర్న్ చేసామండి. అంటే పర్చేజ్ చేసి ఏదో కారణం వల్ల మీకు చెప్తాను కదండి, మళ్ళీ రిటర్న్ చేస్తే దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. అంటే రామా అకౌంట్ డేటార్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. తర్వాత అమీర్ రిటర్న్ గూడ్స్. అమీర్ రిటర్న్ చేసాడండి. రిటర్న్ చేస్తే మనకి ఏమవుతుంది, రిసీవింగ్ అవుతున్నాయి.
అండ్ రిసీవింగ్ అయిన గూడ్స్ని ఏమంటారు? సేల్స్ రిటర్న్స్. ఏమంటారు? సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చెప్తుంది. అక్కడ ఎవరు ఇచ్చారు? అమీర్ ఇచ్చాడు. అమీర్ ఈజ్ గివర్ అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెట్ అమీర్ అకౌంట్. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ అంటే నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ కనుక అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎటార్. అప్పుడు మనం ఏమవుతుంది? క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్. డిపాజిటెడ్ క్యాష్ విత్ సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంక్లో డిపాజిట్ చేసామంటండి. అక్కడ సిండికేట్ బ్యాంక్ రిసీవర్. సిండికేట్ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే క్యాష్ అకౌంట్. సిండికేట్ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే క్యాష్ అకౌంట్. గూడ్స్ విత్ డ్రాన్ పర్ పర్సనల్ వర్క్ అంటే సొంత పనికి గూడ్స్ విత్ డ్రా చేసామంటండి. అంటే పర్సనల్ అంటే చెప్పాను కదా, డ్రాయింగ్స్ అకౌంట్ ఎటార్. అక్కడ గూడ్స్ కనుక టు పర్చేస్ అకౌంట్ అని రాయాలి. డ్రాయింగ్స్ అకౌంట్ టు పర్చేస్ అకౌంట్. తర్వాత ప్రొఫార్మా గీసి చెప్పినప్పుడు మిగతా చెప్పడం జరుగుతుంది. ముందర ప్రొఫార్మా గీయాలి. Date, particulars, LF number, debit, credit.
ఇప్పుడు హెడ్డింగ్ పెట్టాలండి. Journal entries in the books of Varun. Mr. Varun. Journal entries in the books of Mr. Varun. 2014 April 1st commenced business with cash. అంటే వ్యాపారంలోకి నగదు తీసుకురావడం జరిగిందండి. అంటే క్యాష్ ఈజ్ కమింగ్. 2014 April 1st April 1st అండి. క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్ టు వరుణ్ క్యాపిటల్ అకౌంట్ ఉండవచ్చు, లేకపోతే క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ being commenced business with cash. ₹1,00,000. ఏమండి, తర్వాత April 2nd అండి. April 2nd ఏంటి? సోల్డ్ గూడ్స్ టు అమీర్. సేల్స్ అకౌంట్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుంది. అలాగే ఇక్కడ అమీర్ మనం సేల్ చేస్తుంటే అమీర్ తీసుకుంటాం జరుగుతుంది. అమీర్ రిసీవర్ అకౌంట్ని డెబిట్ చేయాలి. అమీర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. అమీర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. being sold goods to అమీర్. బీయింగ్ సోల్డ్ గూడ్స్ టు అమీర్ లేదా బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్, ఆ విధంగా కూడా రాయొచ్చండి. అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ కదా, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు న్యాచురల్ పర్సన్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్ కానీ డెబిట్ చేయాలి అని చెప్పి సేల్స్ అకౌంట్ అని రాస్తాం. తర్వాత 4th పర్చేజ్డ్ ఫ్రమ్ రామన్న. పర్చేజ్ అకౌంట్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది. ఇదేంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్. అంతే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు క్యాష్ అనేది ఉండదు. అప్పుడు ఏంటి? రామా ఈజ్ గివర్. రామా దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తాం. అంచేత పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రామా అకౌంట్. being
బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామ, లేదా బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. తర్వాత పర్చేజ్డ్ కంప్యూటర్ అండ్ పెయిడ్ బై చెక్. ఇక్కడ మనకేంటి, కంప్యూటర్ రిసీవింగ్ ఆస్పెక్ట్ మనకు వచ్చేది. మన గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, చెక్ ఈజ్ గివింగ్ ఆస్పెక్ట్. చెక్ బదులు ఏం రాస్తాం, బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. కంప్యూటర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. Being computer purchased paid by check. తర్వాత వరుణ్ విత్డ్రా క్యాష్ ఫర్ హిజ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. వరుణ్ తన సొంత ఖర్చుల నిమిత్తం నగదు తీసుకున్నాడండి. మీకు ఇందాక చెప్పడం జరిగింది. డ్రాయింగ్స్ పర్సనల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి క్యాష్ ఏమవుతుంది, గోయింగ్ అవుట్. అంచేత డ్రాయింగ్స్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. being Varun withdraw cash for his personal work, personal expenses. Drawings account at cash account. Being Varun withdraw cash for his personal expenses. తర్వాత 2014 April 9 ఫర్నిచర్ పర్చేజ్డ్ అన్నాడు. ఎసిట్ పర్చేజ్ చేసినట్టు చెప్పాను కదా, ఎసిట్ అకౌంట్ని డెబిట్ చేయాలి అంటే ఫర్నిచర్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇదేంటి, క్యాష్ ట్రాన్సాక్షన్. ఇదేంటి క్యాష్ ట్రాన్సాక్షన్. ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఏంటి, క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే మనం ఏమి ఇస్తున్నాం, ఫర్నిచర్ రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, క్యాష్ అనమాట అండి. అంచేత ఫర్నిచర్ అకౌంట్ ఎట్ ఆర్ ఫర్నిచర్
account debtor to cash account. $10,000 being furniture purchased for cash. అదేనండి. తర్వాత రిటర్న్ గూడ్స్ టు రామా. రామాకి వాపసు చేసిన సరుకుని మనం గూడ్స్ని రిటర్న్ చేస్తున్నామండి. ఎప్పుడు రిటర్న్ చేస్తాం? మనం పర్చేజ్ చేసిన గూడ్స్ ఏమైనా డిస్ట్రాయిడ్ అయినా, లేకపోతే ప్రైస్లో డిఫరెన్స్ వచ్చినా, నాణ్యత లోపించిన వాటిని రిటర్న్ చేయడం జరుగుతుంది. అంచేత ఎవరికి రిటర్న్ చేస్తున్నాం? రామాకి రిటర్న్ చేస్తున్నాం. అంటే రామా ఈజ్ రిసీవర్ అంటే రామా అకౌంట్ డెటార్. రామా అకౌంట్ డెటార్ టు మనం ఏంటి గూడ్స్ రిటర్న్ చేస్తున్నాం. మనం రిటర్న్ చేస్తే ఏం చెప్పాను? పర్చేజ్ రిటర్న్స్. అంటే పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలన్నమాట అండి. పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ being goods returned to Rama. Being goods returned to Rama. ఏమండి అర్థమైందా? నెక్స్ట్ అమీర్ రిటర్న్ గూడ్స్. అమీర్ రిటర్న్ చేశాడంట సరుకుని. అంటే మన గూడ్స్ ఏమవుతుంది? రిసీవింగ్ అవుద్ది. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? గూడ్స్. రిటర్న్ గూడ్స్ అంటే ఏంటి? మనం సేల్ చేసినవి రిటర్న్ వస్తున్నాయి. అంటే సేల్స్ రిటర్న్స్. అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ని డెబిట్ చేయాలన్నమాట అండి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్. మనకి అమీర్ అనేవాడు గివర్. అమీర్ ఇస్తున్నాడు. టు అమీర్ అకౌంట్ being Amir returned goods. Being Amir returned goods. తర్వాత 20th అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే అక్కడ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలండి. అంటే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తాం. మన గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్.
advertisement expense account debtor to cash account 1000. Being advertisement expenses paid. Being advertisement expenses paid. Advertisement expenses paid. అదేంటండి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పేడ్. మనం చెప్పుకున్నాం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్, అందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ క్యాష్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏమో నామినల్ అకౌంట్, క్యాష్ ఏమో రియల్ అకౌంట్. మనకు నామినల్ అకౌంట్ రూల్ తెలుసు, డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ కనుక అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేసాం. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. రియల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. డిపాజిటెడ్ క్యాష్ విత్ సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంకులో డిపాజిట్ చేసామంటండి. అంటే అక్కడ సిండికేట్ బ్యాంక్ అనేది రిసీవర్, మన రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి అక్కడ? సిండికేట్ బ్యాంక్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. డిపాజిట్ చేస్తున్నాం మనం. అంచేత సిండికేట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ syndicate bank account debtor to cash account 3000. being cash deposited with syndicate bank. Being cash deposited with the syndicate bank. అండ్ ఇంకా మనకి 6 దాకా ఉన్నాయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2014 April 1 అండి. కమాన్స్డ్ బిజినెస్ క్యాష్. బిజినెస్ స్టార్ట్ చేసిన కమాన్స్డ్ అన్న మనకి ఏంటి బిజినెస్లోకి వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ఇందులో క్యాష్ రిసీవింగ్ ఆస్పెక్ట్ అంచేది క్యాష్ అకౌంట్ డెటార్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? వరుణ్ క్యాపిటల్ అంచేది టు వరుణ్ క్యాపిటల్. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. బీయింగ్ కమాన్స్డ్ బిజినెస్ క్యాష్. తర్వాత సోల్డ్ గూడ్స్ టు అమీర్. అక్కడ మనకి రిసీవర్ ఎవరు? అమీర్. మనం సేల్ చేస్తున్నాం అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ అమీర్ అకౌంట్ డెటార్. మనకి ఏం చేస్తున్నాం? గూడ్స్ సేల్ చేయడం జరుగుతుంది. అంచేత అక్కడ మనం అది ఎసిట్ కాదు. గూడ్స్ అన్నప్పుడు పర్చేజ్ అయితే పర్చేజ్ రాయాలి, సేల్స్ అయితే సేల్స్ రాయాలి. అంచేత టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుందండి. అంచేత అమీర్ అకౌంట్ డెబిట్ చేసి సేల్స్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ రామా. పర్చేజెస్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుందండి. అంచేత పర్చేజ్ అకౌంట్ డెటార్. గూడ్స్ బదులు ఏం రాయాలి? పర్చేజెస్ రాయాలండి. అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ పర్చేజెస్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? రామా టు రామా అకౌంట్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామా. పర్చేజెస్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక రామా న్యాచురల్ పర్సన్ పేరు వచ్చింది. తర్వాత పర్చేజ్డ్ కంప్యూటర్ అండ్ పేడ్ బై చెక్.
పర్సేజ్ కంప్యూటర్ అండ్ పెయిడ్ బై చెక్. కంప్యూటర్ పర్సేజ్ చేసి పెయిడ్ బై చెక్ అండి, చెక్ ఇచ్చామండి. అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? కంప్యూటర్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? కంప్యూటర్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? బ్యాంక్ అకౌంట్. అంటే గివింగ్ ఆస్పెక్ట్ చెక్, అక్కడ చెక్ బదులు ఏం రాస్తాం? బ్యాంక్ అని రాస్తాం, బ్యాంక్ అకౌంట్. బీయింగ్ కంప్యూటర్ పర్సేజ్డ్ పెయిడ్ బై చెక్. తర్వాత వరుణ్ విత్డ్రా క్యాష్ ఈజ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. వరుణ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ గురించి విత్డ్రా చేశాడు క్యాష్ అండి. పర్సనల్ అనగానే ఏం చెప్పాను? డ్రాయింగ్స్ అన్నాను. అండ్ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? డ్రాయింగ్స్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ వరుణ్ విత్డ్రా క్యాష్ ఫర్ హిజ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్డ్. ఫర్నిచర్ పర్చేజ్డ్ అది క్యాష్ ట్రాన్సాక్షన్. ఎసిట్ పర్చేజ్ చేసినప్పుడు ఏ ఎసిట్ పర్చేజ్ చేస్తే ఆ ఎసిట్ని డెబిట్ చేయాలండి. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో న్యాచురల్ పర్సన్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్ కానీ లేదండి. అంచేత గివింగ్ ఆస్పెక్ట్ క్యాష్ అండి. అంచేత రిసీవింగ్ ఆస్పెక్ట్ ఫర్నిచర్, గివింగ్ ఆస్పెక్ట్ క్యాష్. అంటే ఫర్నిచర్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. రిటర్న్ గూడ్స్ టు రామా. రిటర్న్ గూడ్స్ టు రామా అంటే రామాకి రిటర్న్ చేసాం. అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? రామా. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? పర్చేజ్ రిటర్న్స్. అంటే రామా అకౌంట్ అటాట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుంది, క్రెడిట్లోనే వెయ్యాలి. మనం ఎవరికి రిటర్న్ చేసామో వాళ్ళ అకౌంట్ని డెబిట్ చేయాలి. తర్వాత అమీర్ రిటర్న్ గూడ్స్. అమీర్ రిటర్న్ గూడ్స్. అమీర్ రిటర్న్ చేశాడు అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? గూడ్స్. అంటే రిటర్న్ గూడ్స్ కనుక మనం సేల్ చేసిన అవుతుంది సేల్స్ రిటర్న్స్ అనమాట అండి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? అమీర్. అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు అమీర్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది. ఎవరు రిటర్న్ చేస్తే వాళ్ళ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా డెబిట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ అవనే, శాలరీస్ అవనే, రెంట్ అవనే, ఏమైనా సరే డెబిట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెటార్. అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ అదండి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. తర్వాత డిపాజిటెడ్ క్యాష్ విత్ సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంకులో డిపాజిట్ చేసామంట. అంటే ఇక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? సిండికేట్ బ్యాంక్. మనం డిపాజిట్ చేస్తుంటే క్యాష్ సిండికేట్ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది. అంటే సిండికేట్ బ్యాంక్ అకౌంట్ అటార్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? టు క్యాష్ అకౌంట్. సిండికేట్ బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. మనం బ్యాంకులో డిపాజిట్ చేసామంటే ఎప్పుడు కూడా ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసి క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చి గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ వర్క్. గూడ్స్ విత్డ్రా చేసామండి. అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? పర్సనల్ అంటే ఏంటి? డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్. అక్కడ గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? గూడ్స్ అంటే మనం పర్చేజ్ చేసినవి పర్సనల్కి యూజ్ చేస్తున్నాం. అంచేది ఏమవుతుంది? పర్చేజ్ అకౌంట్ అవుతుందండి. ఏమవుతుంది? పర్చేజ్ అకౌంట్ అవుతుందండి. అంటే April 25th. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ అకౌంట్. బీయింగ్
being withdrawn goods withdrawn being goods withdrawn for personal work ఏమండి నెక్స్ట్ ఇది మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి 27th క్యాష్ పెయిడ్ టు రమేష్ 3,900 అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ 100. మనం క్యాష్ని పే చేసామంటండి. క్యాష్ని ఏం చేసాం? పే చేసామండి. క్యాష్ని పే చేయడం జరిగిందండి. మనకి డిస్కౌంట్ ఏంటి? రిసీవ్ అయిందండి. అంటే మనం 3,900 100 4,000 పే చేయాలి. పే చేయవలసి ఉంటే 3,900 పే చేయడం జరిగింది. 100 మనకి రిసీవింగ్ యాస్పెక్ట్ అనమాట. మనకి రిసీవ్ అయిందండి డిస్కౌంట్. అంటే దీనికి ఎంట్రీ ఏం రాయాలి? మనకి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? రమేష్ పే చేస్తున్నాం మనం. అంచేత రమేష్ అకౌంట్ని డెబిట్ చేయాలి. రమేష్ అకౌంట్ డెటార్. మనం ఏం చేస్తున్నాం? క్యాష్ ఇస్తున్నాం. అంటే క్యాష్ అనేది గివింగ్ ఆస్పెక్ట్. క్యాష్ అకౌంట్ రమేష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రిసీవ్డ్ డిస్కౌంట్ అంటే మనకు వచ్చిన డిస్కౌంట్ అని, అంటే ఇన్కమ్ ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి. అంచేత టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ లేదా రిసీవ్డ్ డిస్కౌంట్ అకౌంట్. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అండి. $4,000 వేయాలి ఇక్కడ. టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 3,900. డిస్కౌంట్ రిసీవ్డ్ 100. being cash paid to Ramesh after discount received. డిస్కౌంట్ అంటే ఏంటి? మనకి రెడ్యూస్, తగ్గింపు. మనం రమేష్కి 4,000 పే చేయాలండి. 4,000 పే చేస్తే మనం ఎంత పే చేసాము? 3,900 పే చేయడం జరిగింది. అంటే 100 ఏంటి? మనకి రిసీవ్డ్ డిస్కౌంట్ అనమాట అండి. రిసీవ్డ్ డిస్కౌంట్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము 2,800 అండ్ డిస్కౌంట్ అలౌడ్ 200. మన క్యాష్ రిసీవ్ అయిందంటండి. క్యాష్ అనేది ఏంటి? అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? రాము అనేది. అక్కడ డిస్కౌంట్ అలౌడ్ అంటే లాస్ అండి. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ బిఫోర్ ట్రాన్సాక్షన్లో మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ కనుక క్రియేట్ చేసాం. డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకి లాస్ కనుక డెబిట్ చేయాలండి. క్యాష్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్. ఎవరిచ్చారు ఇది?
ఎవరిచ్చారు? రాము. రాము అకౌంట్. రాము అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ అని చెప్పి 2800. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ అని చెప్పి 200. టు రాము అకౌంట్ అని చెప్పి 3000. బీయింగ్ cash received from Ramu after discount allowed. తర్వాత క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. క్యాష్ విత్డ్రాన్ చేసామండి, బ్యాంకు నుండి ఆఫీస్ ఖర్చుల నిమిత్తం బ్యాంకు నుండి తీసుకున్నాం. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ క్యాష్, గివింగ్ ఆస్పెక్ట్ బ్యాంక్. క్యాష్ అకౌంట్ డెటార్ cash account debtor to bank account. Cash account debtor to bank account. Being cash withdrawn from bank for office use. తర్వాత శాలరీస్ పెయిడ్ బై చెక్. అంటే చెక్కు ద్వారా జీతాల చెల్లింపు అనండి. అక్కడ శాలరీస్ అనేది ఏంటి? ఎక్స్పెన్సెస్. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? శాలరీస్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? చెక్ బదులు ఏమైనా వస్తాం? బ్యాంక్. అంచేత శాలరీస్ అకౌంట్ డెటార్, శాలరీస్ అకౌంట్ డెటార్ టు bank account. Salaries account debtor to bank account 20,000. Being salaries paid by check. ఇదండి, ఈ విధంగా మనం చెయ్యాలి. మీరు ఇంటి దగ్గర చేసుకుని వదిలిగానండి, హోంవర్క్ ఎక్కించుకోండి, హోంవర్క్ ఎక్కించండి.
హోంవర్క్ ఎక్కించండి. హోంవర్క్ ఎక్కించండి. జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ in the books of Bhagat. In the books of Bhagat, BHAGAT. 2014 January 1st. 2014 January 1st. Commenced business with cash. 40,000 rupees. 40,000 rupees. And furniture worth 10,000 rupees. మీకు టెక్స్ట్ బుక్లు ఉంటే పేజ్ నెంబర్ 36లో 4th ప్రాబ్లం అండి. పేజ్ నెంబర్ 36లో 4th ప్రాబ్లం అర్థమైందండి. నెక్స్ట్ January 2nd సోల్డ్ గూడ్స్ టు సుచిత్ర. 20,000 rupees. Sold goods to Suchitra, 20,000 rupees. January 3rd purchased machinery, 30,000 rupees. Purchased machinery, 30,000 rupees. January 5th paid rent 5,000 rupees. Paid rent 5,000 rupees. 9th paid electricity bill 1,000. January 12th sold goods for cash 6,000. Sold goods for cash 6,000. 15 bought goods on credit from Nikhil 10,000 rupees. 18 paid wages 5,000 rupees. Paid wages 5,000 rupees. 5,000 rupees. 21st interest received through check. 5,000 rupees. 5,000 rupees. 25th advertisement expenses 3,000. ఇదండి 4th ప్రాబ్లం. తర్వాత వచ్చి ఇప్పుడు ఇందులో చూడండి ఒకసారి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2014 January 1st commenced business with cash 40,000, ఫర్నిచర్ వర్త్ 10,000 అన్నాడు. అంటే భగత్ అని కూడా ఏం చేశాడు, 40,000 రూపాయలు నగదు, 10,000 రూపాయలు ఫర్నిచరు వ్యాపారంలోకి తేవడం జరిగిందనమాట అండి. అంచేత మనకి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, క్యాష్ ఫర్నిచర్ కూడాను, క్యాష్ ఫర్నిచరును బిజినెస్ స్టార్టింగ్లో పెట్టేది. అంచేత క్యాష్ అకౌంట్ ఎటార్ 40,000, ఫర్నిచర్ అకౌంట్ ఎటార్ 10,000 టు భగత్ క్యాపిటల్ అకౌంట్ లేదా టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలండి. బీయింగ్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అండ్ ఫర్నిచర్ అని రాస్తుంది నేరేషన్. తర్వాత సోల్డ్ గూడ్స్ టు సుచిత్ర తెలుసు మీకు. సేల్స్ ఎప్పుడు కూడా క్రియేట్ చేయాలి, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక సుచిత్ర అకౌంట్ని డెబిట్ చేయాలి. అంటే సుచిత్ర అకౌంట్ అట్ సేల్స్ అకౌంట్ అవుతుందండి. పర్చేజ్ అండ్ మిషనరీ ఎసెట్ పర్చేజ్ చేసినప్పుడు తెలుసు మీకు. అలాగే పెయిడ్ రెంట్ అంటే ఎక్స్పెన్సెస్ తెలుసు మీకు. పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇది కూడా తెలుసు మీకు. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఇది కూడా తెలుసు మీకు.
బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ నిఖిల్. బాట్ అంటే పర్సేజ్ అనమాట అండి. బాట్ అంటే పర్సేజెస్. పర్సేజ్ అకౌంట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే పర్సేజ్ అకౌంట్ అటు నిఖిల్ అకౌంట్. పర్సేజ్ అకౌంట్ అటు నిఖిల్ అకౌంట్. తర్వాత పెయిడ్ వేజెస్ తెలుసు. పెయిడ్ రెంట్ అలాగే పెయిడ్ వేజెస్ కూడా అలాగే. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్. మనకి ఇంట్రెస్ట్ ఎలా రిసీవ్ అయిందండి? చెక్కు ద్వారా రిసీవ్ అయిందండి. ఇప్పుడు రిసీవ్డ్ ఇంట్రెస్ట్ అన్నాం అనుకోండి, క్యాష్ వచ్చినట్టు. ఇక్కడ చెక్ వస్తుందండి, అంటే బ్యాంక్ అకౌంట్ అటార్. అక్కడ ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అండి. ఈ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ తెలుసు మీకు. ఓకే, ఈ విధంగా ఈ ప్రాబ్లము కూడా ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకుని రావాలండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఎక్కించండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్. జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్. 2014 March 1st. Commenced business with cash. Commenced business with cash 13,000 and stock 7,000. Commenced business with cash 13,000 and stock 7,000. March 2nd, bought plant 5,000 rupees. Bought plant 5,000 rupees. March 3rd, paid for postage 500. Paid for postage 500. March 4th, withdraw cash for office use. Withdraw cash for office use 1,000. March 5th, paid for sundry expenses. Paid for sundry expenses 500. Paid for sundry expenses 500. March 6th, paid into bank 10,000. 7th, paid salaries 5,000. మీకు ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేసుకుని రావాలండి.